హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరి భార్యతో. నా పేరు రాహుల్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నా వయస్సు 35. మా పెళ్ళై 4 సంవత్సరాలవుతుంది. మా ఆవిడ పేరు ప్రియా. మా ఇద్దరి ఆలోచనలు చాలా వేరు. నేను చాలా సింపుల్గా, డీసెంట్గా ఉంటాను. కానీ మా ఆవిడ నాకు ఆపోజిట్. ఆమెకు పార్టీలు, పబ్బులు అంటే చాలా ఇష్టం. నాకు అవన్నీ నచ్చవు. కానీ వీకెండ్స్లో నన్ను తనతో పాటు తీసుకుని వెళ్తుంది. అలా ఒకరోజు మేము వెళ్ళిన పార్టీలో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. నాకు బోర్ కొడుతుందని పార్టీలో నుంచి బయటకు వచ్చి నిల్చున్నాను. ఒక్కసారిగా నా దృష్టి పక్కకు మలిచి చూశాను. అప్పుడు తన కుర్లను సర్దుకుంటూ కనిపించింది. అప్పుడే మా మొదటి చూపులు కలిశాయి. తనను చూసినప్పటి నుండి నా మనసులో తనే మెదులుతుంది. ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది. తన ఆలోచనలే, ఎక్కడ చూసినా తన రూపమే నా కళ్ళ ఎదుట కనబడుతుంది. కొద్ది రోజులకి మళ్ళీ ఒక పబ్బులో హఠాత్తుగా తను నాకు ఎదురయ్యింది. ఇక అప్పుడు నన్ను నేను ఆపుకోలేక వెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నించాను. హాయ్, నా పేరు రాహుల్. మరి మీ పేరు అని అడిగాను. అప్పుడు తను హలో అంటూ నా పేరు శ్వేత అని చెప్పింది. అలా ఆమె చేతి స్పర్శ, తన మృదువైన మాట నా మనసుకి కలవరపరిచింది. మా మొదటి పరిచయంలోనే మేమిద్దరం ఒకరికొకరం చాలా బాగా అర్థం చేసుకున్నాము. అలా మా మధ్య పరిచయం కాస్త స్నేహంలా మారింది. శ్వేతది కూడా నాలాగే స్వభావం. తనకు కూడా పార్టీలు, పబ్బులు అంటే నచ్చదు. కానీ వాళ్ళ ఆయనకి ఇలాంటివి చాలా ఇష్టం. అందుకే తను కూడా నాలాగే వాళ్ళ ఆయనకి కాదు, కూడదు అనలేక తనతో పాటు ఇలా పార్టీలకి రావడం అనేది చేస్తూ ఉంటుంది. ఇలా మేమిద్దరం కొన్ని పరిచయాల్లోనే చాలా దగ్గరయ్యాము. మా ఇద్దరి ఆలోచనలు, మా స్వభావాలు ఇంచుమించు ఒకేలా ఉండేవి. మేము ఇద్దరం ఒకరితో ఒకరు కలిసి ఉన్నప్పుడు మా వాళ్ళని మర్చిపోయే వాళ్ళం. శ్వేతతో ఉన్నంతసేపు నాకు ప్రియ జ్ఞాపకం అస్సలు రాకపోయేది. అలానే తనకు కూడా నాతో ఉన్నంతసేపు తన భర్త గుర్తుకొచ్చేవాడే కాదు. మేమిద్దరం ఇక పార్టీలు, పబ్బులు అన్నట్లుగా కాక బయట కాఫీ, టీ, లంచ్, డిన్నర్ అంటూ కలుసుకోవడం మొదలుపెట్టాం. ఇద్దరం కలుసుకోవటానికి అటు శ్వేత తన భర్తతో, ఇటు నేను ప్రియతో అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాము. ఒకరోజు శ్వేత ఫోన్ చేసి మా వారు ఆఫీస్ పనిపై అవుట్ ఆఫ్ వెళ్లారు, రావటానికి 2-3 డేస్ పడుతుంది అని చెప్పింది. అంతలోనే ప్రియ వచ్చి నేను మా ఫ్రెండ్తో మ్యారేజ్కి వెళ్తున్నాను, రేపు ఈవినింగ్ కల్లా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అటు శ్వేత, ఇటు నేను ఇద్దరం ఒంటరిగా అయ్యాము. నేను శ్వేతకి కాల్ చేసి ఈరోజు మనం ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామా అని అడిగాను. శ్వేత ఓకే, నో ప్రాబ్లం, మీరు ఎలా అంటే అలా, చెప్పండి ఎక్కడ కలుద్దాం అని అడిగింది. సరే, విక్టోరియా హోటల్కి వచ్చేయి అని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్ళాను. తను ఆ రోజు రెడ్ కలర్ శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది. ఆమెను చూడగానే నా మనసులో ఏదో తెలియని కోరికలు కలిగాయి. రాగానే హాయ్ రాహుల్, ఎలా ఉన్నారు అని అడిగింది. హాయ్ శ్వేత, నువ్వు ఎలా ఉన్నావు అని అన్నాను. ఐఎమ్ ఫైన్ అని అంది. ఏంటి సడన్గా డిన్నర్ అని అన్నారు అని అడిగింది. నేనుండి ఈరోజు నా బర్త్డే అని చెప్పాను. ఓహో అవునా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి అయితే ఇవాళ పార్టీ అన్నమాట అని అంది. నీ ఇష్టం శ్వేత అని చెప్పాను. సరే అని టేబుల్పై కూర్చొని డ్రింక్ ఆర్డర్ చేసింది శ్వేత. ఏంటి, నువ్వు డ్రింక్ కూడా చేస్తావా అని అడిగాను. రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు ఏదో ఒకేషన్గా అని చెప్పింది. ఇక ఇద్దరం అలా పార్టీ ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా గడిపాము. అప్పటికే శ్వేతకి కొద్దిగా మందు ఎక్కువ అయ్యింది. ఇక చాలు వెళదాము పదా అని తనని వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేద్దామని వెళ్ళాను. తను దిగి వెళ్లే స్థితిలో లేదు కనుక తన ఫ్లాట్ వరకు తీసుకువెళ్ళాను. ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి శ్వేతను తన బెడ్రూమ్లో తీసుకువెళ్ళి పడుకోబెట్టాను. నేను తిరిగి వస్తుండగా నా చెయ్యి పట్టుకొని రాహుల్, ఈరోజు నీ బర్త్డే అన్నావు కదా, మరి బర్త్డే గిఫ్ట్ తీసుకోవా అని అడిగింది శ్వేత. అవునా, ఏది, ఎక్కడ నా గిఫ్ట్ అని అన్నాను. నీ కనుల ఎదుటే ఉంది కదా, తీసుకో అని అంది. ఇక్కడ ఏమీ లేదే, నువ్వు తప్ప అని అన్నాను. అయితే నేనే నీ బర్త్డే గిఫ్ట్. మా ఇద్దరి బంధాలను తెంచుకొని మా మనసులను కలుపుకునేందుకు ఆ రాత్రి నేను శ్వేత ఒకరికొకరం దగ్గరయ్యాము.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.